హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిశ్రీ ఎడ్యుటెక్. మై సెల్ఫ్ శ్రీనివాసులు. ఈ వీడియోలో మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 లో భాగంగా ఫస్ట్ యూనిట్ కి సంబంధించి నూతన ఆర్థిక సంస్కరణలు అనే టాపిక్ గురించి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్థిక వ్యవస్థ అంటే ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, వినిమయం మొదలైన కార్యకలాపాలు నిర్వహించే వ్యవస్థను మనం ఆర్థిక వ్యవస్థ అంటామని ముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఈ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన చేసిన మార్పులనే ఈ సంస్కరణలు అంటున్నాం మనం. ఈ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఈ సంస్కరణలు 1991 సంవత్సరంలో చేశారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 1991లోనే మన ఆర్థిక వ్యవస్థను ఎందుకు సంస్కరించాల్సి వచ్చింది, అందుకు గల కారణాలేంటి, దానికి ముందు జరిగిన పరిణామాలేంటి, ఈ సంస్కరణలో భాగంగా మనం చేసిన మార్పులేంటి, దానివల్ల వచ్చిన ఫలితాలేంటి, దానివల్ల వచ్చిన నష్టాలేంటి అనే అంశాల గురించి ఈ టాపిక్ లో మనం వివరించుకుంటాం. ఈ 1991 ఈ ఆర్థిక సంస్కరణలు అనేటివి ఒక్క రోజులో మనం చేసిన తప్పుల వల్ల జరిగిందైతే కాదు. ఇది మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవడం వల్ల ఫైనల్ గా మనం తట్టుకోలేని స్థితికి రావడంతో మనం 1991లో ఈ సంస్కరణ చేయడానికి పూనుకున్నామని మీరు గుర్తుపెట్టుకోండి. 1948 మన మొదటి పారిశ్రామిక తీర్మానం అప్పుడు చూడండి, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పునాది వేశాం. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే మనం ఏంటో చెప్పుకున్నాం. ఈ ఆర్థిక కార్యకలాపాలు అనేటివి ప్రభుత్వం, ప్రైవేటు కలిసి చేయడాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారని మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం. మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అవలంబించినప్పటికీ మనది సామ్యవాద ఆర్థిక వ్యవస్థగానే కొనసాగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎలాగో నేను ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, మనము నామకే వాస్తుగా మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకున్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులకు మనం ఎక్కువ అవకాశాలు ఇవ్వకుండా ఈ ఉత్పత్తి కార్యకలాపాలన్నింటిలో మనం గవర్నమెంట్ సెక్టార్లే ఎక్కువ ఉండడం జరిగిందన్నమాట. చూడండి, ఇక్కడ 1948 మన పారిశ్రామిక తీర్మానం జరిగినప్పటి నుంచి తర్వాత మనం 1956 రెండవ పారిశ్రామిక తీర్మానం జరిగింది కదా. ఇక్కడ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. అంటే ఏమైంది, ఇక్కడ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికంటే భారీ పరిశ్రమలు పెట్టుబడి పెట్టడం జరిగిందనమాట. ఈ భారీ పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టడం, ఈ పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించడానికి గవర్నమెంటే మరింత ముందుకు వచ్చిందని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చూడండి, 1955, 69, 80 సంవత్సరాలలో బ్యాంకుల జాతీయకరణ. ఈ జాతీయకరణ అనే అంశం గురించి మీకు వివరిస్తాను. చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ ఒక దగ్గర, ప్రైవేట్ ఒక దగ్గర బ్యాంకులు పెట్టింది అనుకుందామండి. ఈ బ్యాంక్స్ ఏమవుతుందంటే ఈ బ్యాంక్ 1, బ్యాంక్ 2 అనుకుందాం. ఈ బ్యాంక్ 1 గవర్నమెంట్ కి సంబంధించింది, ఈ బ్యాంక్ 2 ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించింది అన్నమాట. ఈ బ్యాంక్ 1, బ్యాంక్ 2 కి సంబంధించి ఈ బ్యాంక్ 2లో ట్రాన్సాక్షన్స్ బాగా జరిగి ఇది మంచి గ్రోత్ లో ఉందనుకుంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దీన్ని మేము జాతీయం చేస్తున్నామంటే గవర్నమెంట్ లో విలీనం చేస్తున్నాం అని చెప్తుంది అన్నమాట. ఈ గవర్నమెంట్ లో విలీనం చేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న భాగస్వామ్యంలో పెట్టుబడిలో మొత్తం గవర్నమెంట్ పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, ప్రైవేట్ వ్యక్తుల పెట్టుబడి తక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఆదాయాల్లో కూడా గవర్నమెంట్ కి ఎక్కువ ఆదాయం వస్తుంది, ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ ఆదాయం రావడం వల్ల ఇక్కడ కూడా మనం ప్రైవేట్ వ్యక్తులకి డిసప్పాయింట్ చేసామనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చూడండి, 1956, 1972లో బీమా సంస్థలు కూడా జాతీయ చేశాం. అంటే ఏంటంటే ఈ బీమా సంస్థలకు సంబంధించి ప్రైవేటు, గవర్నమెంట్ రెండు చేసుకోవచ్చని మనం మొదట చెప్పినప్పటికీ వీటిని మళ్ళీ ఏం చేశామంటే ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్ మాత్రమే ఈ బీమా సంస్థలను నడపాలనే ఉద్దేశంతో ఈ బీమా సంస్థలు కూడా మనం జాతీయం చేయడం జరిగిందన్నమాట. ప్రభుత్వ రంగం పెట్టుబడి పెరిగింది, ఉత్పాదకత తగ్గిందని ఈ స్లైడ్ లో మనం వివరిస్తున్నాం. 1951, 52 నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగానికి సంబంధించి కేవలం 5 ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఉన్నాయి. వాటి పెట్టుబడి ఎంతంటే 29 కోట్లుగా ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చూడండి, ఈ 1951, 52 నుంచి 1991కి 92కి వచ్చే నాటికి ఈ 5 సంస్థలు కాస్త 237 సంస్థలకు రావడం జరిగింది. అదే విధంగా ఈ పెట్టుబడి మాత్రం 1,18,000 కోట్లకు చేరడం జరిగింది అన్నమాట. ఎంత మొత్తంలో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నదనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చూడండి, ఎందువల్ల ఈ ఉత్పాదకత తగ్గిందనే అంశం గురించి ఇక్కడ వివరించారు. అసమర్థత, ఎందువల్ల అసమర్థత వస్తుందంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి అంత బాధ్యతాయుతంగా పనులు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ కంపెనీ నడిపే వ్యక్తులకు ఉత్పాదకతతో సంబంధమే లేదు. వచ్చామా పోయామా మన జీతం మనం తీసుకున్నామనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అప్పటి వరకు పనిచేసాయని మనం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చూడండి, మనము ప్రైవేట్ రంగానికి ఎన్ని ఆంక్షలు విధించామనేది ఇక్కడ మనకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఎల్పిక్యూ అంటే లైసెన్స్, పర్మిట్, కోటా అని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ రంగం చుట్టూ ఇనుపు గోడల్లాగా మనం ప్రైవేట్ రంగం ఒక సంస్థ పెట్టిందంటే దాని ఎక్స్పాన్షన్ కోసం మనం ఎన్నో ఆంక్షలు పెట్టడం జరిగిందన్నమాట. అందుకోసం చూడండి, 1951 IRDA చట్టం తీసుకురావడం జరిగిందనమాట. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని దీన్ని తీసుకురావడం జరిగింది. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఆర్థిక వ్యవస్థలో ఏదైనా సంస్థ స్థాపించాలంటే ఈ చట్టం కింద లైసెన్స్ తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోతే చూడండి, ఇక్కడ పర్మిట్ ఉంది కదా, ఈ పర్మిట్లు అనేవి 1969 MRTP చట్టం అంటే మోనోపోలిస్ట్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ యాక్ట్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ యాక్ట్. ఈ 1969 ప్రకారం ఏం జరిగిందంటే 20 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి స్థాపించే సంస్థలు
ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర అన్ని అనుమతులు తీసుకోవాలని వీళ్ళు ఆంక్షలు పెట్టడం జరిగిందన్నమాట. పర్మిషన్స్ అనేది కూడా క్లిష్టంగా ఉండడంతో ప్రైవేట్ వ్యక్తులు 20 కోట్ల కంటే ఎక్కువ పెట్టడంలో మొగ్గు చూపకుండా, ఎందుకంటే చాలా రిస్కులు పడాలి కాబట్టి, అందుకోసం 20 కోట్ల లోపల ఉన్న సంస్థలు స్థాపించుకోవడానికి ఎక్కువ మంది ప్రయారిటీ ఇచ్చారని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోతే చూడండి, విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు విధించడం జరిగిందన్నమాట. ఎలా విధించారంటే, ఎవరైనా విదేశస్తులు మన దేశంలో వచ్చి పెట్టుబడి పెట్టాలంటే ఎందుకు పెడతాడు? వాడికి యాజమాన్యం ఉంటేనే పెట్టగలుగుతాడు ఎవడైనా. మనమైనా చూడండి, ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెడుతున్నామంటే మనకు దాంట్లో ఎంతో కొంత యాజమాన్య హక్కులు ఉంటేనే మనం పెట్టగలుగుతాం. ఇప్పుడు ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే, ఈ ఎల్పిక్యూల ద్వారా విదేశస్తులు ఎవరైనా భారతదేశంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే పెట్టుబడి పెట్టచ్చు. ఎంతవరకు పెట్టచ్చు అంటే 49% వరకే పెట్టచ్చు. అది ఎలాగో చూడండి, ఒక కంపెనీ పెట్టడానికి మనకు ఒక 100 రూపాయలు అవసరం అనుకుంటే, ఈ 100 రూపాయల్లో స్వదేశం నుంచి మనం 51 రూపాయలు పెట్టాలి ఖచ్చితంగా. విదేశస్తులు 49 రూపాయలు మాత్రమే పెట్టాలన్నమాట. ఈ 49 రూపాయలు పెట్టడంతో పాటు యాజమాన్య హక్కులు కూడా భారతదేశానికి సంబంధించిన వ్యక్తులకే ఉండడం జరిగిందని ఇక్కడ చట్టం చేయడం జరిగిందన్నమాట. అందుకోసం ఈ విదేశీ పెట్టుబడులు కూడా మన దేశానికి రావడం తగ్గిందని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ మన విదేశీ వ్యాపార విధానం ఎలా ఉన్నదనేది దాని గురించి వివరిస్తాను. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నంత 1991 ముందు జరిగిన పరిణామాలని మీరు గుర్తుపెట్టుకోండి. 1947 మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1991 మధ్య కాలంలో మన ఆర్థిక వ్యవస్థలో ఏ మార్పులు జరిగాయి, మన ఆర్థిక వ్యవస్థ స్వరూపం ఎలా ఉందనే విషయాన్ని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు అది మైండ్లో పెట్టుకోండి. మనం ఏ టాపిక్ అయితే వివరించుకుంటున్నామో ఆ టాపిక్ సంబంధించి మనం ఎక్కడున్నాం అనేది మీకు మైండ్లో బాగా గుర్తుండాలి. చూడండి, ఇక్కడ విదేశీ వ్యాపార విధానం ఎలా ఉందంటే మంది సంరక్షణవాదం లాగా ఉందన్నమాట. దిగుమతులకు ప్రత్యామ్నాయంగా మనం మన దేశంలోనే వస్తువులను ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో మన దేశ పరిశ్రమలు ప్రోత్సహించడం జరిగిందన్నమాట. ఒక చిన్న విషయం చెప్తాను చూడండి మీకు. ఇక్కడ మనము ఏదైనా ఒక వస్తువుని ఉత్పత్తి చేయాలనుకుంటే దాని ఉత్పత్తికి అయ్యే వ్యయము ఒక 1000 రూపాయలు ఉందనుకుందామండి. అదే విదేశాలకు సంబంధించి సేమ్ వస్తువు ఉత్పత్తి చేయడానికి వాళ్ళకి 500 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం. ఈ వస్తువులు మనం ఏం చేసుకోవాలి? యాక్చువల్గా అయితే ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడైతే మనం ఏం చేసుకుంటామంటే, మనకి ఎలాగో ఇది 1000 రూపాయలు అవుతుంది కదా, అందుకోసం దీన్ని మనం ప్రొడ్యూస్ చేయకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ 1991 ముందు ఎలా ఉండేదంటే, ఇక్కడ మనకు 1000 రూపాయలు ఖర్చు అయినప్పటికీ 500 రూపాయలకి వీళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పటికీ కూడా మనం దీన్ని కొనేవాళ్ళం కాదు. ఎందుకంటే వివిధ ఆంక్షలతో మన దేశ పరిశ్రమలను మనం బలోపేతం చేయడానికి మన దేశంలోనే మనం ఉత్పత్తి చేసుకోవడం వల్ల ఈ ఉత్పత్తి ఖర్చు కూడా పెరగడం జరిగిందని మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా తక్కువ ధరకు వస్తున్న వస్తువులను విదేశాల నుంచి ఎవరైనా దిగుమతి చేసుకోవాలనుకున్నా కానీ చూడండి, ఇక్కడ స్ట్రేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ అని ఈ విదేశీ వ్యాపారాన్ని క్రమబద్ధం చేయడానికి ఈ యాక్ట్ ని తీసుకురావడం జరిగిందన్నమాట. దీంతో విదేశీ వ్యాపారం చేయడానికి కూడా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేశారన్నమాట. ఉద్దేశం మంచిదే అయినా ఇక్కడ జరిగిన రిజల్ట్ మాత్రం చాలా బ్యాడ్ గా మనకు వచ్చాయని మనం గుర్తుపెట్టుకోవాలి. దేశ పరిశ్రమలు డేలా పడిపోతున్నాయనే ఉద్దేశంతో మన దేశ పరిశ్రమల నుంచి మనకు కావాల్సిన వస్తువులు మనే ఉత్పత్తి చేసుకోవడం అనే ఉద్దేశంతో వీళ్ళు చేసినప్పటికీ ఇక్కడ మనకు ఎక్కువ బర్డెన్ అయిందని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రపంచ వాణిజ్యానికి సంబంధించి 1967లో మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ అని, దీని ద్వారా ఏమైందంటే లోహానికి సంబంధించిన వ్యాపారం మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇలా ఒక్కొక్క అంశానికి సంబంధించి మొత్తం ప్రైవేట్ వ్యక్తులను పక్కన పెట్టి మొత్తం గవర్నమెంట్ ఆక్యుపై చేస్తూ వస్తుందని మనం గమనించాలి. ఇకపోతే చూడండి, ఈ ఫెరా చట్టం గురించి తర్వాత క్లాసుల్లో వస్తుంది. నేను మీకు క్లారిటీగా అక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, చిన్న పరిశ్రమలకు రక్షణ కల్పించినప్పటికీ అంతర్జాతీయ పోటీలు నిలబడలేని నాణ్యత లేని వస్తువుల ఉత్పత్తికి దారి తీసిందన్నమాట. ఎగ్జాంపుల్లోనే మనం ఒకటి చెప్పుకున్నాం కదా, 1000 రూపాయలు మనకు వస్తువును ఉత్పత్తి చేయడానికి ఖర్చు అవుతుంది అనుకున్నాం కదా, అదే విదేశాలకు సంబంధించి అయితే 500 రూపాయలు ఖర్చు అవుతుందని కదా. ఒకవేళ మనం ఈ 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ వస్తువును ఉత్పత్తి చేసినా ఈ 500 రూపాయలకు వస్తుంది కదా ఈ వస్తువు రెండు కంపేర్ చేస్తే నాణ్యతకు సంబంధించి వాళ్ళ వస్తువులే కొంచెం మెరుగ్గా ఉన్నాయి, మన వస్తువులు అంత నాణ్యత లేదని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, దక్షిణ కొరియా, పశ్చిమ ఐరోపా మార్కెట్ వ్యవస్థల వైపు పయనించి వేగంగా అభివృద్ధి చెందాయన్నమాట. ఈ మార్కెట్ వ్యవస్థల వైపు పయనించడం అంటే ఏంటంటే, మనం ఇప్పుడు వరకు ఆంక్షలు పెట్టాం కదా, విదేశాలకు సంబంధించిన పెట్టుబడులు తక్కువ వస్తున్నాయని, దానికి సంబంధించి మళ్ళీ విదేశాల్లో తయారైన వస్తువులు మనం ఆంక్షలు పెట్టడం జరిగింది కదా. వీళ్ళు అటువంటి ఆంక్షలు ఏం పెట్టలేదన్నమాట. ఎక్కడ డిమాండ్ ఉంటే ఎవరు నచ్చిన వస్తువులు వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరు పెట్టుబడి పెట్టాలన్నా దేశంలో వచ్చి పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఆర్థిక వ్యవస్థను మార్కెట్కి వదిలేయడం ద్వారా వీళ్ళు అధిక వృద్ధి సాధించి అభివృద్ధి పదంలో నడుస్తున్నారని గమనించండి. ఇక్కడ చైనా ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరిచి అద్భుతమైన వృద్ధి పదంలో ప్రవేశించిందన్నమాట. మనం విదేశీ పెట్టుబడులకు మనం ఎంత పర్సెంట్ ఇచ్చాము? 49% ఇచ్చాం కదా. అప్పటికే చైనా గవర్నమెంట్ విదేశస్తులు పూర్తిగా దేశంలో వచ్చి పరిశ్రమలు స్థాపించుకోవచ్చు అని ఒక మాట చెప్పడంతో మనకంటే చైనా చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది. మనం చైనా కంటే అభివృద్ధిలో వెనకబడడానికి కారణం ఏంటంటే, మనము ప్రైవేటు వ్యక్తులకి పెట్టుబడికి సంబంధించిన అవకాశాలు కల్పించకపోవడం, చైనా ప్రైవేటు వ్యక్తులకు అవకాశాలు కల్పించడం అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చూడండి, ఇక్కడ ఉత్తర కొరియా, తూర్పు ఐరోపా ప్రభుత్వ నియంత్రణకు అంటుపెట్టుకొని వృద్ధి చెందడంలో వెనకబడ్డాయని మీరు గుర్తుపెట్టుకోండి. సేమ్ మనం ఏదైతే అవలంబించామో ఈ కంట్రీస్ కూడా అవే అవలంబించి అభివృద్ధిలో వెనకబడాయని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇతర దేశాల అనుభవాలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన భారతదేశం ఆలోచించడంలో ఆలస్యం చేసింది. ఇక్కడ మన కళ్ళ ముందు కనబడుతుంది అన్నమాట. పక్క దేశాలు ఎలా ఉన్నాయి, పక్క దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి, మనం ఎందుకు చెందలేకపోతున్నాం, మనం
అని మనకు తెలుస్తున్నా గానీ మనము ఈ ఆలోచన చేయడంలో, ఈ నిర్ణయం తీసుకోవడంలో చాలా వెనకబడ్డామని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ రాజీవ్ గాంధీ కాలంలో ఒక చిన్న ప్రయత్నం మాత్రం జరిగింది. ఈ చిన్న ప్రయత్నానికి సంబంధించి పరిమితమైన ఫలితాలే వచ్చాయని మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. ఈ చేతి వృత్తులు వాటికి సంబంధించి కూడా మనం ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించి అధిక మొత్తంలో ఉత్పత్తి చేయొచ్చు అనే ఉద్దేశంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ లైసెన్సులపై ఆంక్షలు తగ్గింపు అన్నమాట. ఇంతకుముందు ఏదైనా ప్రైవేట్ రంగం స్థాపించాలంటే మన దగ్గర ఒక 100 ఆంక్షలు ఉన్నాయనుకోండి. ఈ 100 ఫుల్ఫిల్ చేస్తేనే ప్రైవేట్ రంగానికి మనం సంస్థ పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఇస్తామన్నమాట. ఇప్పుడు ఏం చేశారు రాజీవ్ గాంధీ గారు వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఈ 100 పర్మిషన్లు కాస్త ఒక 50కి తగ్గించారు అనుకుందాం. ఈ 100 పర్మిషన్లు ఉన్నప్పుడు వచ్చే ఈ 100 మంది పెట్టుబడిదారుల్లో 50 పర్మిషన్లు ఉండడం వల్ల ఒక 100 మంది పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కదా. అందువల్ల ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఆంక్షలు కూడా తగ్గించడం జరిగిందన్నమాట. చూడండి, ఈ 1985 సంవత్సరంలో ఎంఆర్టీపీ చట్టంలో గల గరిష్ట పరిమితికి పెంపు చేశారన్నమాట. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, 20 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే ఎవరైనా సరే ప్రభుత్వ ఆంక్షలకు లోబడి మాత్రమే పెట్టుబడి పెట్టాలని చెప్పాం కదా. 20 కోట్లను కాస్త 100 కోట్లు చేయడం జరిగిందన్నమాట. ఈ 100 కోట్లు లోపల పెట్టుబడి పెట్టి స్థాపించే పరిశ్రమలకు సంబంధించి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకపోవడంతో వారు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి సంస్థలు స్థాపించడానికి అవకాశం కల్పించారని రాజీవ్ గాంధీ గారిని గుర్తుపెట్టుకోండి. ఇది మన ఆర్థిక వ్యవస్థకు జరిగిన ఒక స్వల్ప మార్పులు మాత్రమే, పూర్తి మార్పులు కాదన్నమాట. అప్పటికే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవడం గమనించిన ఈ రాజీవ్ గాంధీ గారు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, మన 1990 నాటికి మన ఆర్థిక సంక్షోభం అని చెప్పుకుంటున్నాం కదా. దీనికి సంబంధించి 3 ప్రధానమైన ముప్పులు కారణంగా మనం ఆర్థిక వ్యవస్థను మార్పులు చేయవలసి వచ్చింది. అదేంటో గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ కోశలోటు, నెక్స్ట్ వచ్చి బీఓపీ సంక్షోభం, నెక్స్ట్ వచ్చి ద్రవ్యోల్బణం. ఈ కోశలోటు అనే అంశాన్ని గురించి చెప్తాను చూడండి. గవర్నమెంట్ కు వచ్చే రాబడి కంటే గవర్నమెంట్ చేసే వ్యయం ఎక్కువ అవడంతో వచ్చే లోటుని మనం కోశలోటు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు గవర్నమెంట్ కి పన్నుల రూపంగా కానీ ఏ విధంగా అయినా కానీ ఒక 1000 రూపాయల ఆదాయం వచ్చింది అనుకుందాం. కానీ గవర్నమెంట్ చేయాల్సిన ఖర్చు ఒక 2000 ఉందనుకుందాం. ఇప్పుడు ఇక్కడ లోటు ఎంత ఉంది, ఒక 1000 రూపాయలు లోటు పడింది అనమాట. ఈ 1000 రూపాయలు గవర్నమెంట్ ఎక్కడి నుంచి తేవాలి, బయట నుంచి అప్పులు తీసుకోవాలన్నమాట. ఇలా అప్పులు తీసుకోవడం వల్లనే ఈ కోసి లోటు పెరుగుతుందన్నమాట. ఈ రెండింటికి మధ్య డిఫరెన్సే ఈ కోసి లోటు అని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోతే బీఓపీ సంక్షోభం చూడండి. ఎగుమతులు దిగుమతుల మధ్య ప్రమాదకరమైన అంతరం ఏర్పడింది అన్నమాట. ఏదైనా వస్తువును మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం అనుకోండి, అది ఒక 1000 రూపాయల వస్తువులు మనం ఈ విదేశాల నుంచి దిగుమతి చేసుకుందాం అనుకుందాం. మనము మన వస్తువుల్ని విదేశాలకు ఎగుమతి చేయాలి కదా. మన దగ్గర అంత ఎఫిషియెంట్ అయిన వస్తువులు లేవని మనం ముందుగానే చెప్పుకున్నాం. విదేశీ వస్తువులతో పోల్చుకుంటే మన నాణ్యత చాలా తక్కువ ఉంది కాబట్టి మన వస్తువులకి ఎక్కడ డిమాండ్ లేకపోవడంతో మన వస్తువులు చాలా తక్కువ అమ్ముడుపోయేటివి అన్నమాట. ఇప్పుడు విదేశాలకు సంబంధించిన ఏదైనా వస్తువులు మనం దిగుమతి చేసుకోవాల్సి ఉంటే మనం ఏం చేయాలంటే విదేశీ కరెన్సీ రూపంలోనే వాళ్ళకి చెల్లించాలన్నమాట. ఈ విదేశీ కరెన్సీ మనకి ఎలా వస్తుంది, మన రూపాయితో విదేశీ కరెన్సీనైనా కొనాలి, లేదా మనం ఎగుమతులైనా చేసుకొని విదేశాల నుంచి ఆ విదేశీ మనీని మనం ఎర్న్ చేసుకోవాలన్నమాట. ఈ రెండే మార్గాలు. ఇకపోతే చూడండి, ద్రవ్యోల్బణం ధరల ఆకాశాన్ని అంటడం 2 అంకెల స్థాయికి చేరడం అనమాట. నిరంతరంగా ధరలు పెరుగుతూ పోవడాన్ని మనం ద్రవ్యోల్బణం అంటామండి. ద్రవ్యోల్బణం టాపిక్ దగ్గర నేను మీకు బాగా వివరిస్తాను ఈ విషయం గురించి. ఈ 1990 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ 3 తీవ్రమైన ముప్పులుగా ఉన్నాయన్నమాట. ఏది, 1 కోశలోటు, 2 బీఓపీ సంక్షోభం ఉంది, 3 వచ్చి ఈ ద్రవ్యోల్బణం అధిక మొత్తంలో ఉంది. ఈ ద్రవ్యోల్బణం అధిక మొత్తంలో అంటే 2 అంకెల స్థాయికి చేరిందన్నమాట. ఈ 1 అంకె స్థాయి, 2 అంకెల స్థాయిలు, 3 అంకెల స్థాయిలకు సంబంధించి ద్రవ్యోల్బణం పెరిగితే వచ్చే మార్పులు ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. చూడండి, ఇప్పుడు మనం ముప్పులు 3 అని చెప్పుకున్నాం కదా. దానికి సంబంధించి ఫస్ట్ చూడండి, కోశ అసమతౌల్యం. అసమతౌల్యం అంటే సమతౌల్యంగా లేదని. అంటే ఏంటంటే మనకు 1000 రూపాయల ఆదాయం వస్తే ఖర్చు కూడా 1000 రూపాయలు ఉంటే దాన్ని సమతౌల్యం అంటారనమాట. ఇప్పుడు మనకు 1000 రూపాయల ఆదాయం వచ్చి 2000 రూపాయల ఖర్చు ఉందనుకో, ఇది అసమతౌల్యంలో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మన కోశలోటు అసమతౌల్యంలో ఉంది కదా. మరియు అప్పుల ఊబిలో మన భారతదేశం ఉంది. అప్పుల ఊబిలో పడ్డానికి కారణం ఏంటంటే ఈ కోశలోటు అసమతౌల్యంలో ఉండడమే అన్నమాట. ఇక్కడ ప్రభుత్వ వ్యయానికి కావాల్సిన ఆదాయం రాకపోవడంతో మనం బయట దేశాలలో అప్పు చేయడం ద్వారా మన కోశలోటు ఎక్కువ ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, అధిక కోశలోటు అని చెప్తున్నారు కదా. 1990-91 నాటికి జీడిపిలో 7.8% చేరిందన్నమాట. మనకు వచ్చి మొత్తం ఆదాయంలో 7.8% కోశలోటే ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. చూడు, లోటును భర్తీ చేయడానికి దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో భారీగా అప్పులు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ లోటును భర్తీ చేయడానికి మనం దేశీయంగా కొంచెం అప్పులు చేసాం, విదేశాలుగా కొంచెం అప్పులు చేసామన్నమాట. ఈ వడ్డీ భారాలు చూడండి, ప్రణాళికేతర వ్యయం మరియు అప్పులపై వడ్డీ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రణాళికేతర వ్యయం అంటే ఏముంటుందంటే ప్రణాళికల్లో వివరించని వ్యయాన్ని
మనం ప్రణాళికేతర వ్యయం అని అంటారు. చూడండి, ఫర్ సపోజ్ ఈ ప్రణాళికేతర వ్యయం గురించి మీకు అర్థం అవ్వాలంటే మీరు చూడండి, ఈ చెన్నై నుంచి మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకున్నారు. ఈ వెళ్ళాలనుకునే ప్రయత్నంలో మీరు భాగంగా మీరు ఒక లిస్ట్ రాసుకున్నారండి. నాకు ఇక్కడ ఇంత ఖర్చు అవుతుంది, ఇక్కడ ఇంత ఖర్చు అవుతుంది, ఇక్కడ ఇంత ఖర్చు అవుతుందని మీరు ఒక ప్లాన్డ్ గా నాకు ఇంత ఖర్చు అవుతుందని మీరు ఇక్కడ రాసుకున్నారు. ఈ మొత్తం ఖర్చు మీకు ఒక 10,000 వచ్చింది అనుకుందాం. మీకు సడన్ గా ప్లాన్ లో లేని ఖర్చు ఏదైనా వచ్చి పడిందంటే ఒక 1,000 రూపాయలు, అది ప్రణాళికేతర వ్యయం అని మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ డెప్ట్ ట్రాప్ అంటే ప్రభుత్వం తను తీసుకున్న అప్పుపై వడ్డీ చెల్లించడానికి కూడా మరలా తిరిగి అప్పు చేయడాన్ని ఈ డెప్ట్ ట్రాప్ అంటారంట. చూడండి, మనం ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకున్నామంటే దానికి సంబంధించి ఒక 1,000 రూపాయలు వడ్డీ మనకు పడింది అనుకున్నాం. ఈ 1,000 రూపాయలు కట్టడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఈ 1,000 రూపాయలు కూడా వేరే వారి దగ్గర అప్పు చేసి ఈ 1,000 రూపాయలు కట్టడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిని మనం డెప్ట్ ట్రాప్ అంటున్నాం. సెకండ్ పాయింట్ బీఓపీ ముప్పు అని చెప్పుకున్నాం కదా. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, కేవలం 15 రోజులు దిగుమతులకు సరిపోయే విదేశీ మారక నిల్వలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి. ఏంటి, మనం దిగుమతులపై ఇంత ఆధారపడి ఉన్నామా అంటే అవును, ఖచ్చితంగానే మనం ఆ టైంకి దిగుమతులపై ఎక్కువ ఆధారపడి ఉన్నాం. ఎందుకంటే ఆయిల్ మొత్తం మనం దిగుమతి చేసుకుంటున్నామని మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, కరెంట్ అకౌంట్ లోటు 1991 నాటికి $9.7 బిలియన్, జీడీపీలో 3.69% ఉందని గుర్తుపెట్టుకోండి. ఈ కరెంట్ అకౌంట్ లోటు గురించి మనం బడ్జెట్ దగ్గర చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ పోతే చూడండి, విదేశీ రుణ భారం అని ఉంది కదా. 1990-91 నాటికే భారతదేశ విదేశీ రుణం 23% చేరిందన్నమాట. మొత్తం మనకు ఒక 1,000 రూపాయలు అప్పు కావాలనుకుంటే ఈ 1,000 రూపాయల అప్పుని 100% అనుకుంటే అందులో 23% మనం విదేశాల నుంచి అప్పు చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ డెప్ట్ సర్వీసింగ్ అంటే ప్రభుత్వం తీసుకున్న అప్పుపై వడ్డీ మరియు అసలు మొత్తాన్ని చెల్లించడం డెప్ట్ సర్వీసింగ్ అంటారనమాట. ఈ చూడండి, కొన్ని అప్పులు మనం ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందన్నమాట. మనకు వచ్చే ఎగుమతుల ఆదాయంలో మొత్తం 30% ఖచ్చితంగా చెల్లించాల్సిన అప్పుల కిందే ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ మూడో పాయింట్ మనం ద్రవ్యోల్బణం అని చెప్పుకున్నాం కదా. 1990-91 నాటికి సాధారణ ద్రవ్యోల్బణం 10.3గా నమోదైందన్నమాట. ఇక్కడ చూడండి, సిపిఐ ద్రవ్యోల్బణం అంటే మనం ద్రవ్యోల్బణం టాపిక్ దగ్గర చెప్పుకున్నాం. ఈ కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ పరంగా కూడా మన ద్రవ్యోల్బణం 11% చేరిందని గుర్తుపెట్టుకోండి. చూడండి, 1990 గల్ఫ్ సంక్షోభం వల్ల అంతర్జాతీయ చమురు ధరలు పెరగడంతో ఇది కూడా మనకు చివరిగా మన ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన దెబ్బ ఏదైనా కొట్టిందంటే ఇది గల్ఫ్ సంక్షోభం మాత్రమే. ఈ గల్ఫ్ సంక్షోభం వల్ల మన ఆర్థిక వ్యవస్థ మరికొంత పాతాళ లోకంలోకి పోవడానికి ఇది పెద్ద పాత్ర పోషించిందని మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ మనకు ఈ మార్పు అనివార్యమైంది. ఎందుకంటే మనకు ఆర్థిక వ్యవస్థలో మనకు అప్పు ఎక్కడ పుట్టట్లేదు. మనకు అప్పు పుట్టాలంటే మన ఆర్థిక వ్యవస్థలో కొన్ని మార్పులు ఖచ్చితంగా చేయాలన్నమాట. IMF వరల్డ్ బ్యాంక్ సంబంధించి ఏముంటుందంటే వరల్డ్ బ్యాంకు కొన్ని నియమ నిబంధనలు విధిస్తుంది అన్నమాట వ్యాపారానికి సంబంధించి. ఈ వ్యాపారానికి సంబంధించిన నియమ నిబంధనలు మనం పాటించినప్పుడు మాత్రమే వరల్డ్ బ్యాంక్ నుంచి మనకు అప్పిస్తారనమాట. అప్పటి వరకు మనం ఏం చేసామంటే మాకు ఈ అవసరం లేదు, మా ఆర్థిక వ్యవస్థ మేము బలోపేతం చేసుకోగలం, మా ఆర్థిక వ్యవస్థలో ఉన్న పరిశ్రమలను మేము బలోపేతం చేసుకోవడానికి విదేశస్తులను మేము అనుమతించం అని కొన్ని ఆంక్షలు మనం పెట్టుకున్నాం కదా. ఇప్పటి వరకు మన ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో మనం ఖచ్చితంగా మార్పులు చేయవలసి వచ్చింది. మన ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టాలంటే మనం ఎవరో ఒకరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవాలన్నమాట. ఈ అప్పు తెచ్చుకోవాలంటే మన ఆర్థిక వ్యవస్థలో మనం పెట్టుకున్న ఆంక్షల్లో కొన్ని సడలింపులు చేయాలి. ఈ సడలింపులు జరగడంతో మాత్రమే మన ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో పడగలదని మన ఆర్థికవేత్తలు గుర్తించారు. వ్యవస్థను నియంత్రించడం ఆపి దాన్ని అన్లాక్ చేసే సమయం ఆసన్నం అనేది. ఇప్పుడు దాకా మనం నియంత్రించామన్నమాట. ఏ విషయంలో నియంత్రించాం? ప్రైవేట్ వ్యక్తులకి మనం ఫుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థని మొత్తం గవర్నమెంట్ చేతిలో పెట్టుకోవడం వల్ల ఈ పరిస్థితికి వచ్చిందని మనం ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏం చేశారంటే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఎక్కువ సంస్థలని ప్రైవేట్ వ్యక్తులు కూడా భాగస్వామ్యం చేయాలని ఇక్కడ ఈ అన్లాకింగ్ వ్యవస్థను తీసుకురావడం అనివార్యమైందని మీరు గుర్తుంచుకోండి. చూడండి, ఇప్పటి వరకు మనం ఇక్కడ వివరించుకున్న అంశమే వ్యాధికి తగ్గ చికిత్స నూతన విధాన లక్ష్యాలు. ఇప్పటి వరకు మన ఆర్థిక వ్యవస్థకున్న వ్యాధులు ఏంటో మనం వివరించుకున్నాము. మనకున్న వ్యాధి ఏంటో మనకు తెలిసినప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం మనం చేయాలి కదా. మన వ్యాధులు ఏంటో చూద్దాం. చూడండి, మన ఆర్థిక వ్యవస్థకున్న వ్యాధులు 7.8% భారీ కోసి లోటు ఉందని మనం ముందుగా వివరించుకున్నాం. 237 కంపెనీలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ మొత్తం సంస్థలు నష్టాల్లోనే ఉన్నాయని మీరు గుర్తుంచుకోండి. చూడండి, ఈ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, మినరల్స్ అండ్ మైనింగ్స్ కి సంబంధించిన కార్పొరేషన్ మొత్తం ప్రభుత్వ నియంత్రణలో ఉంది కదా. ఇది కూడా పెద్ద డ్రాబ్యాక్ మన ఆర్థిక వ్యవస్థకి. ఇప్పుడు వరకు మనం వివరించుకున్న స్లైడ్ లో మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఇవన్నీ అడ్డంగా ఉన్నాయని మనం బాగా అర్థం చేసుకోగలిగాం. చూడండి, ఇకపోతే 50% లోపు విదేశీ పెట్టుబడులు పరిమితి. చూడండి, చెప్పుకున్నాం కదా మనం, ఎవరైనా విదేశస్తులు వచ్చి మన దేశంలో పెట్టుబడి పెట్టాలంటే 49% కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి లేదు. ఇది కూడా ఒక సమస్య మనకు. వీటన్నిటిని సమూలంగా మార్పులు చేయడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళగలదని మనకే అర్థమవుతుంది. ఆనాటి ఆర్థిక వ్యవస్థలకు ఖచ్చితంగా ఇది అర్థమయ్యే ఉంటుంది. అందుకోసమే ఈ 1991 ఆర్థిక సంస్కరణ చేయడం జరిగిందన్నమాట. చూడండి, కోర్సు లోటును ఖచ్చితంగా తగ్గించాలి. నెక్స్ట్ వచ్చి ప్రభుత్వ రంగ పరిధిని తగ్గించి ప్రైవేట్ రంగానికి అప్పగించాలన్నమాట ఎక్కువ పరిశ్రమలకు సంబంధించి. చూడండి, విదేశీ వ్యాపారంలో టారిఫ్లు మరియు కోటాలను ఎత్తివేయాలన్నమాట. ఎవరైనా విదేశీ రంగానికి సంబంధించి ఏదైనా వ్యాపారం చేసుకుంటానంటే వాళ్ళకి సంబంధించిన పన్నులు అధిక మొత్తంలో అప్పుడు ఉన్నట్టు అన్నమాట. ఆ పన్నుల్ని అధిక మొత్తం నుంచి చాలా తక్కువ మొత్తానికి తగ్గించి విదేశీ వ్యాపారాన్ని సరళతరం చేయడం ద్వారా విదేశస్తులు మన దేశంలో ప్రవేశించి
ఉద్దేశించి వస్తు సేవల అమ్మకాల కొనుగోలు ద్వారా మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. విదేశీ పెట్టుబడులను చురుకుగా ప్రోత్సహించుట. చూడండి, కొన్ని రంగాలకు సంబంధించి విదేశీ పెట్టుబడులు అధిక మొత్తంలో ఆహ్వానించవచ్చు. కొన్ని రంగాలకు సంబంధించి ఆహ్వానించకపోయినా మరికొన్నిటికి సంబంధించి ఖచ్చితంగా ఆహ్వానించడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుందని మనం గుర్తుంచుకోవాలి. చూడండి, ఇకపోతే ఈ లైసెన్సు, పర్మిట్లు, కోటాల యుగం ముగిసి సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, ఎల్పిజీల శకం ప్రారంభమైందని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం వివరించుకున్న ఈ వీడియోలో మనం 1991 నాటికి ఆర్థిక సంక్షోభంలో ఎందుకు ఉన్నామనడానికి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం చెప్పుకోవడం జరిగింది. ఈ 1991కి వచ్చి మనం ఆగాము. ఇప్పుడు ఈ 1991 నుంచి మనం చేసిన సంస్కరణలు ఏంటో, మన ఆర్థిక వ్యవస్థలో మనం తెచ్చిన మార్పులు ఏంటో, ఈ ఆర్థిక వ్యవస్థలో మనం తెచ్చిన మార్పుల వల్ల మన ఆర్థిక వ్యవస్థ ప్రగతి పదంలో ఎలా నడుస్తుందో, దీనివల్ల వచ్చిన లాభాలు ఏంటి, దీనివల్ల వచ్చిన నష్టాలు ఏంటి మొదలైన అంశాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో వివరించుకుందాం. చూడండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియోస్ సంబంధించి ఏదైనా సూచనలు, సలహాలు ఇవ్వాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.